So, hi team, I'm Kumtara team. I'm founder of Dr. Prich. I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సార్ మేము ఇండియాలో ఫస్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్నాము, సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకున్నాము. ఇండియాలో అసలు 400+ వచ్చినా 500, కొంతమంది 500 వచ్చినా సరే సీట్ రావట్లేదండి. అసలు ఎంబీబీఎస్ సీట్లు ఎంత కష్టంగా ఉన్నాయి. ఎంతో మంది 25 లక్షల మంది రాశారు, 25 lakhs మెంబర్స్ రాశారు, వాళ్ళకి 1 lakh సీట్స్ ఉన్నాయి. అంటే ప్రతి 50 మందికి ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది కదండి. అంటే ఒక ఎంబీబీఎస్ ఒక నీట్ ఎగ్జామ్ ఒకరు రాస్తే వాళ్ళకి ఒకసారికి 50 మందికి ఒక సీట్ మాత్రమే ఉంది కదండి. అసలు ఇంత కాంపిటీషన్ పెట్టుకొని ఈ ఫస్ట్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ తీసినా సరే ఈ కాంపిటీషన్లో అసలు మాకు సీట్ వస్తుంది, అసలు సీట్ రాలేదే కదండి, మేము అబ్రాడ్ అవుతుంది. సో కాబట్టి ఇంత కాంపిటీషన్లో మళ్ళీ ఇక్కడ 70-80 లక్షలు కట్టే బదులు మేము ఏమనుకుంటామంటే సార్, కిర్గిస్తాన్ కానీ జార్జియా కానీ అటు నుంచి యూఎస్ఎం వెళ్ళి, అటు నుంచి యూకే, అటు నుంచి కెనడా వెళ్ళేసి అక్కడే సెటిల్ అవుతాము. అక్కడ సెటిల్ అయ్యి ఆ తర్వాత కావాలంటే ఇండియా వస్తాం, లేదంటే రావు. సో ఇక్కడ ఇంత కాంపిటీషన్ పెట్టుకుని మళ్ళీ మెడికల్ పీజీకి ఇండియా ఎందుకు రావాలి? అసలు ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, మెడికల్ పీజీలో ఏం సీట్ వస్తుంది? అందుకని మేము అసలు ఇండియా రావదలుచుకోలేదు. ఐ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ఇండియా, సో ఐఎమ్ నాట్ కమింగ్ టు ద ఇండియా. సో మేము అనేది యూఎస్ అయినా యూకే కెనడా వెళ్ళిపోతాం, మేము అసలు ఇక్కడ ఉండమంటున్నారండి. బట్ ఓకేనండి. సో బట్ ఇది ఓకే, బట్ నేను చెప్తుంది ఓకే, నాకు అర్థమైంది మీకు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ కాంపిటీషన్ ఉంది, తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. సో బట్ కాకపోతే సార్ మీరు ఇప్పుడు ఏ కంట్రీ నుంచి వెళ్ళొచ్చండి. ఇప్పుడు జార్జియా నుంచి యూఎస్ఏ యూకే కెనడా వెళ్ళొచ్చు, కిర్గిస్తాన్ నుంచి యూఎస్ఏ యూకే కెనడా వెళ్ళొచ్చు, రష్యా నుంచి యూఎస్ఏ యూకే కెనడా వెళ్ళొచ్చు. ప్రతి కంట్రీ నుంచి మీరు ఏ కంట్రీ నుంచి వెళ్ళినా సరే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనకు మెయిన్లీ 3 కాబట్టి ఉంది. సో జార్జియా నుంచి యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్, అటు నుంచి యూఎస్ఏ యూకే కెనడా. రష్యా నుంచి మీరు యూఎస్ఏ యూకే కెనడా వెళ్ళొచ్చు. మీరు రష్యా నుంచి కూడా 100% వెళ్ళొచ్చు అండి. మీరు రష్యా నుంచి నేను చెప్పట్లేదు ఏంటంటే సార్ ఇండియా రమ్మంటే మీరు 100% వచ్చేసరికి రష్యా నుంచి యూఎస్ఏ యూకే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. కిర్గిస్తాన్ నుంచి యూఎస్ఏ యూకే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కాకపోతే సార్ మీరు ఇప్పుడు వెళ్ళడం అయితే బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే మీరు ఆలోచించాల్సింది 2 అండి. సో ఇప్పుడు నేను యూఎస్ వెళ్తాను. సో మనం వెళ్ళేటప్పుడు యూఎస్ క్రాక్ చేస్తామా? ఇది యూఎస్ఎం వెళ్ళి యూఎస్లో పీజీ చేయడానికి అవుతుందా? ఆప్షన్ 1 అంటే ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళాలి, వెళ్తే అక్కడ సక్సెస్ అవుతామా? నెంబర్ 1 పాయింట్ అండి ఇది. ఆప్షన్ నెంబర్ 2. నెంబర్ 2 వచ్చేసరికి లేదు, ఏదైతే నేను జార్జియాను, కిర్గిస్తాను, రష్యాను చదివాము, మళ్ళా మనకేంటి యూఎస్ ఆప్షన్ లేకపోతే యూకే కెనడా ఆప్షన్. సరే నేను యూఎస్ అంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని కంట్రీస్. సో మనం ఈటైనా వెళ్ళాలి పీజీకి. లేదా ఆప్షన్ నెంబర్ 2 మనకేముంటుంది, ఏదో బ్యాక్ టు ఇండియా అయినా ఉండాలి. లేదా ఆప్షన్ నెంబర్ 3 కూడా తీసుకుందాం. ఆప్షన్ నెంబర్ 3 కూడా తీసుకుంటే ఏంటి? ఆప్షన్ నెంబర్ 3 సేమ్ కంట్రీలో మనం పీజీ చేసుకోవాలి, అంతే కదండి. సో మీకు అర్థమవుతుందా? సో మనము మెడికల్ పీజీకి వెళ్ళే ఆప్షన్స్ ఏమున్నాయండి? సో వెళ్తే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలి. లేదా సేమ్ కంట్రీ మీరు జార్జియాలో అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి, లేకపోతే యూకేలో అది కెనడా, అది కిర్గిస్తాన్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి, రష్యాలో అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా బ్యాక్ టు ఇండియా అయినా రావాలి. సో మనకు అర్థమైందా? సో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఎంబీబీఎస్ అయితే ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చదువుతా మెడికల్ పీజీ ప్లాన్ చేస్తున్నారు. సో మాకు మెడికల్ పీజీ కూడా కావాలి కాబట్టి మేము ఇండియా రామంటున్నారు. లేదా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోలేదంటే ఆ కంట్రీ నుంచి అటు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా 90% వస్తుంది. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అంటే మనకు ఒక ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి? యూఎస్, యూకే, కెనడా కాకపోతే ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవడం. ఆప్షన్ నెంబర్ 3 ఆ కంట్రీలో కూడా అవ్వకపోతే ఇండియా రావడం. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి పీజీ, అంతే కదా, ఎక్కడ లేవు కదా. సో ఓకేనండి, మీకు అర్థమైంది కదా. సో జార్జియా నుంచి మనం ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా అవ్వచ్చు, మీరు కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, లేదంటే రష్యా అవ్వచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలి. సో ఇది ఒక ఆప్షన్ నెంబర్ 1. లేదా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా ఇండియాలో రావాలి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఎస్ఏ, యూకే, కెనడా పీజీ ఆప్షన్ చూసుకుంటే, సో ఆ యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, ఆ మెడికల్ ఎగ్జామినేషన్స్ టెస్ట్లు ఉంటాయి. అంటే యూఎస్ఎంఎల్ఈ అంటారు, ప్లాబ్ అంటారు, లేకపోతే కెనడా మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అంటారు, లేకపోతే ఆస్ట్రేలియా సంబంధించి ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయాలి. సో అవి ఎలా ఉంటాయో అంటే ఒకసారి ఆలోచించండి. సో ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియాలి కదా. సో ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే సార్ అవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్. అంటే మనకి కంపల్సరీగా ఒకసారికి మంచి సబ్జెక్ట్ ఉండాలి, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎందుకు అంటున్నానంటే మనం వెళ్ళేది డెవలప్డ్ కంట్రీస్, యూఎస్ఏ, యూకే, కెనడా అనేది డెవలప్డ్ కంట్రీస్. అంటే మనకు వాళ్ళు అట్లీస్ట్ మనకు ఒకసారికి మనము వాళ్ళ స్టూడెంట్స్ కంటే మనకు మంచి స్కిల్స్ ఉంటే మాత్రం మనకి అక్కడ మనము వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళ చదివే స్టూడెంట్స్ కంటే మనకి ఎక్కువ క్యాపబిలిటీ ఉంటేనే కదా మనకి ఇక్కడ జాబ్ వచ్చేది. మన జాబ్ ఏంటి? సాఫ్ట్వేర్ కాదు కదా,
మనం ఏంటంటే ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళ చదివే లోకల్లో చదివే స్టూడెంట్స్, యూఎస్ఏ, యూకే, కెనడాలో చదివే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే కదా రేపు అక్కడ మనకి వాళ్ళు మన దగ్గర పేషెంట్స్ వచ్చేది, మనం సర్జరీ చేయొచ్చు, మనం ఇంకోటి చేయాలంటే. సో వాళ్ళకంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకుంటేనే కదా వాళ్ళకంటే బెస్ట్గా మనం పర్ఫార్మెన్స్ చేసేది. అంటే మీకు అర్థమవుతుందా, మీరు చదివే ఏదైతే ఇక్కడ చదువుతారో, జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఏదైతే కంట్రీలో చదువుతాం ముందు అది బెస్ట్ కంట్రీ అయితేనే మనకి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడే మనం ఏదైతే యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్తామో అక్కడ కూడా మనకి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు బెస్ట్గా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, అప్పుడే మనం తీసుకుంటారు. మనం చదివేది అన్డెవలప్డ్ కంట్రీస్, కిర్గిస్తాన్, జార్జియా, కజకిస్తాన్ అన్డెవలప్డ్ కంట్రీస్ చదువుతాము. అక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళకే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. ఆ అన్ప్రాపర్ ఎడ్యుకేషన్, అన్క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి మనం యూఎస్ఏకి వెళ్తే అక్కడ కూడా మనము సక్సెస్ అవడం హైలీ ఇంపాసిబుల్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు వెళ్ళే కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, ఫ్రీగా రమ్మని చెప్పరు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి మనం వెళ్ళే కంట్రీస్ బిగ్గెస్ట్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి మనం చదివే చదువు కూడా ఆ రేంజ్లో ఉంటేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం చదివే చదువు కిర్గిస్తాన్, జార్జియాలో చదివితే, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివి వస్తే, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకుంటే లోకల్కే మన ఇండియా కంటే 30 years బ్యాక్ ఉండే స్టాండర్డైజ్డ్ కంట్రీ, మనకంటే తక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకంటే తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకంటే తక్కువ ఉన్నప్పుడు జార్జియా తీసుకున్న 20 లక్షలు 30 లక్షల పాపులేషన్, అంత చిన్న చిన్న కంట్రీస్లో మీకు ఈ రేంజ్ ఆఫ్ యూఎస్ఎంఎల్, యూకేలో, కెనడా, ఆస్ట్రేలియా మీరు అసలు క్రాక్ చేయగలుగుతారా? ఇప్పుడు మనము మీకు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి. సో దానికి 100 ఇప్పుడు మనము పర్ అవర్ 1000 కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి, మనకు ఆ రేంజ్ ఆఫ్ హార్స్ పవర్ ఉన్న కార్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఏదో నార్మల్గా చిన్న కార్ తీసుకుని అంత స్పీడ్ వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీలో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్లో చదివితేనే మీరు చదవాలనుకుంటే, మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా క్రాక్ చేయాలంటే దానికి ఈక్వల్ కంట్రీస్ ఏమున్నాయి మనకి? రష్యా ఒకటి మాత్రం ఉంది. రష్యా డెవలప్డ్ కంట్రీ, రష్యా అడ్వాన్స్డ్ కంట్రీ. రష్యాకి వస్తే క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు చదివేది బెస్ట్ కంట్రీలో చదివితే మీకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తే బెస్ట్ కంట్రీస్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు చదివేది అండర్ డెవలప్డ్ కంట్రీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేని కంట్రీస్ చదివితే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? మీరు యూఎస్ఏ, యూకే కూడా కాదు, ఇండియా, ఈవెన్ దో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంతే కదా. మరి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఉండవు కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎలా ఉండాలి? మన ఇండియన్ ఈక్వలెంట్గా కంట్రీలో చదివితే మనకు మంచి స్టాండర్డ్స్ వస్తాయి, మన ఇండియాలో క్రాక్ చేస్తాం. మనకంటే ఇప్పుడు యూఎస్ఏ, యూకే కూడా మనకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటికంటే స్ట్రాంగ్గా ఉండే కంట్రీస్లో చదివితే కదా మనం అక్కడ క్రాక్ చేసేది. అందుకని రష్యా సెలెక్ట్ చేసుకుంటే, రష్యాలో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే, మీరు రష్యా నుంచి కూడా +2 తర్వాత అంటే +4 అంటే మనకు 4 years అంటే 10th తర్వాత 4 years డిగ్రీ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత అడిషనల్గా 2 years డిగ్రీ, అంటే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, యూఎస్ఎంఎల్, యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియా అన్ని రాసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, రష్యా నుంచి రాసుకోకూడదని చెప్పట్లా, ఖచ్చితంగా 100% ఎక్కడికైతే ఎన్ని ఛాన్సులు ఉన్నాయి ఎక్కడ కూడా అంతే ఛాన్స్ ఉంది. సో మీరు మెడికల్ పీజీ క్రాక్ చేయాలన్నప్పుడు మనం ఏదైతే కంట్రీ వెళ్తున్నామో అలాంటి కంట్రీలో చదివితే మనకు అలాంటి స్టాండర్డ్స్ వస్తాయి. మనం అలాంటి స్టాండర్డ్స్ కావాలి, మనం చదివేది చిన్న చదువు అయినప్పుడు చిన్న చిన్న కంట్రీస్లో చదివి, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదివితే మీకు ఆ రేంజ్ ఆఫ్ యూఎస్ఎంఎల్, యూకేలో ఎంత కోచింగ్ చేయని యూజ్ సార్. ఇప్పుడు బండిలో మనకు ప్రాపర్ హార్స్ పవర్ లేనప్పుడు మీరు పెట్రోల్ ట్యాంక్ నిండా ఉంటేమి, ఆఫ్ ట్యాంక్ ఉంటేమి. సో మనకి ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఇంజిన్ హై ఎండ్ ఇంజిన్ అయితే మనకి వచ్చేసరికి స్పీడ్గా వెళ్తుంది. మీరు పెట్రోల్ ఎంత పోస్తే ఏం ప్రయోజనం, టైర్స్ ఎంత బాగుంటే ఏం ప్రయోజనం? సో దాంట్లో ఇంజిన్ హార్స్ పవర్ ఉండాలి కదా. సో కాబట్టి హార్స్ పవర్ అంటే ఏంటంటే ఇక్కడ, సో మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? మీకు ఒక డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది. అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జార్జియా, కిర్గిస్తాన్ మీకు అంత రేంజ్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది? ఒకప్పుడు రష్యా పార్ట్స్ కదా జార్జియా, కిర్గిస్తాను. ఇప్పుడంతా 60 lakhs పాపులేషన్. సో జార్జియా వచ్చేసరికి 20 lakhs 30 lakhs పాపులేషన్. సో మన ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరండి ఈ కిర్గిస్తాన్, జార్జియాతో చదివితే. మీకు అట్లీస్ట్ మీరు యూఎస్ఏ, యూకే అంటే దానికి ఈక్వలెంట్గా ఏం కంట్రీస్ ఉంది? రష్యా ఉంది. సో ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ రేంజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఆ రేంజ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు క్రాక్ చేయగలుగుతారు. ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. సో మనకు అన్ని ఆపర్చునిటీస్ ఒక డెవలప్డ్ కంట్రీ. అందుకే నేను చెప్పేది, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ కిర్గిస్తాన్, జార్జియా లాంటి, ఇప్పుడు జార్జియాలో మన ఇండియన్ ఎంబసీ లేదండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చెప్పుకుంటారు? ఒకసారి కిర్గిస్తాన్లో ప్రాబ్లం అయింది సో రీసెంట్గా. సో ఎవరు చెప్పుకున్నారు? మన ఎంబసీ వాళ్ళని అలర్ట్ అయ్యారు. ఈవెన్ దో జార్జియా వెళ్తే జార్జియాలో మన అసలు ఎంబసీయే లేదు. సో మీకు బడ్జెట్ కంపేరిటివ్లీ రష్యాలో మీకు టాప్ అండ్ యూనివర్సిటీస్ బడ్జెట్ చూసుకుంటే కిర్గిస్తాన్లో మీకు 30 లక్షలు అవుతుంది, జార్జియాలో 40 లక్షలు అవుతుంది, +40+. మీకు అదే రష్యాలో 30 lakhs. 30 lakhs మీకు మన ఇండియాలో 600-700 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, రష్యాలో అలాంటి మెడికల్ కాలేజ్ జస్ట్ మీరు ఇండియాలో క్వాలిఫై వస్తాయి. ఇంకా సరే
ఈ ఎంబీబీఎస్ గురించి చెప్తున్నాను. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ అయినా సరే సార్, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ని క్రాక్ చేయాలన్నా మనకి మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడు మాత్రం మనం క్రాక్ చేస్తాము. సరే యూఎస్ఎంఎల్ని క్రాక్ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ రాయాలంటే సరే మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా సరే ఇక్కడ ఈ కష్టంగా ఉన్నాయి, సరే కిర్గిస్తాన్, జార్జియా ఇక్కడ కష్టంగా ఉంది. మళ్ళీ ఇండియా రావాలంటే మీకు కంపల్సరీగా సరే ఇక్కడ చదివేటప్పుడే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు కిర్గిస్తాన్, జార్జియా ఉందనుకోండి, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. వాళ్ళు చెప్తారు 4.5 years అండి, 5.5 years అండి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి, అంతా ఎవ్రీథింగ్ అంటారు. వాళ్ళు చెప్పడం కాదు, కంపల్సరీగా అఫీషియల్గా ఆ కంట్రీ నుంచి ఒక డాక్యుమెంట్ రావాలి. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే మీ డిగ్రీ ఇండియాలో కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఆ కంట్రీ ఫాలో అవుతుందో లేదా అక్కడ ఉన్న మన ఎంబసీ వాళ్ళు క్లియర్ కట్గా ఒక ఫామ్ ఇస్తారు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు, లేదా ఫాలో అవుతున్నారో ఫాలో అవట్లేదు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. అది మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ నేను పంపిస్తాను. ఎన్ఎంసీ రూల్స్ వేరే, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వేరు. ఈచ్ కంట్రీకి సంబంధించి మన ఎంబసీ ఉంటుంది. అక్కడ క్లియర్ కట్గా మన ఎంబసీ, కిర్గిస్తాన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ, రష్యన్ ఎంబసీ అని మీకు అడ్రస్, ఫోన్ నెంబర్లో మెయిల్ ఐడి సహా క్లియర్ కట్గా ఇస్తారు. అక్కడ డ్యూరేషన్ అంతా, అక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, అది ఇంగ్లీష్ మీడియమా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడా కదా, మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒక సింగిల్ పేపర్లో వస్తుంది. సో అది కలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ కంట్రీ అసలు వ్యాలిడా కదా. మళ్ళీ ఇండియా రావాలంటే మీకు అంత సింపుల్ కాదండి. ఇండియా రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీలో చదివితే మాత్రం మళ్ళీ ఇండియా రావాలి. లేకపోతే మీరు ఇండియాలో నాట్ ఎలిజిబుల్, ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మీరు యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళాలి. యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళాలంటే మీకు చిన్న చిన్న కంట్రీస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్లో, అండర్డెవలప్డ్ కంట్రీస్ చదివితే అసలు అసంభవం. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. అసలు ముందు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. సో అండర్డెవలప్డ్ కంట్రీస్ అసలు ఇంకా యూఎస్ఏ, యూకే, కెనడా అంటే ఇంకా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ అవి. తక్కువ పాపులేషన్ ఉన్నాయంటే మీకు ఇంకా మీ కాపరేషన్ ఇండియాతో పోల్చుకుంటే మీకు ఇండియాకి ఎందుకు రమ్మన్నాను ఇంకో పాయింట్ కూడా, ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, మనకు కావాల్సిన పాపులేషన్, అందుకని మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళారనుకోండి, కెనడా పాపులేషన్ ఎంత అండి, 2.5 కోట్లు. ఆస్ట్రేలియా పాపులేషన్ 3.5 కోట్లు. న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షలు. సో మన ఏపీ, తెలంగాణ ఉండదు ఈ కంట్రీస్ అన్ని కలిపితే. అలాంటి చిన్న కంట్రీస్ వెళ్ళి మనం ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, లోకల్ కంటే మన ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ క్వాలిటీ మన దగ్గర ఎక్కువ ఉంటేనే కదా వాళ్ళు తీసుకునేది. వాళ్ళకంటే తక్కువ ఉంటే మనల్ని యాక్సెప్ట్ చేయరు కదా. సో వాళ్ళకంటే ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళకంటే మంచి కంట్రీస్ చదవాలి. మనకు మంచి కంట్రీస్ ఏమున్నాయి రైట్ నో, రష్యా ఒకటే ఉంది, జార్జియా, కిర్గిస్తాన్ వాళ్ళకంటే ఈక్వల్ కంట్రీసా. ఇప్పుడు మీరు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, దానికి ఈక్వల్ కంట్రీలో చదివితే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు, ఎందుకంటే ఈక్వల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా ఉంది, వాటికి ఈక్వల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, ఏ కంట్రీ ఉంది, జార్జియా, కిర్గిస్తానా, రష్యా ఒకటి మాత్రం వాటికి ఈక్వలెంట్గా ఉంది. అలాంటి కంట్రీస్ చదివితే మీరు అటు నుంచి యూఎస్ఏ, యూకే స్టాండర్డ్స్ వస్తాయి ముందు. మీకు అర్థమైంది కదా సార్. సో కాబట్టి మీరు ఇండియా రావాలన్నా, లేదా అబ్రాడ్ వెళ్ళాలంటే, లేదా యూఎస్ఏ ఏ క్రాక్ చేయాలంటే ముందు మనకి ప్రాపర్ స్టాండర్డ్స్, మీరు ఏ కంట్రీలో పీజీ చేద్దాం అనుకున్నారో ఆ కంట్రీ స్టాండర్డ్స్ మనకు ఇప్పుడు మనం చదివే కంట్రీకి ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రం ఆ కంట్రీకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కంట్రీకి వెళ్తామంటే ఊరికి ఇప్పుడు మీకు సబ్జెక్ట్ లేకుండా ఎంత కోచింగ్ ఇచ్చినా నో యూస్. మీద మంచి సబ్జెక్టు, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి ఎనలిటికల్ థింకింగ్ ఉంటేనే కదా రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అయినా యూఎస్ఎంఎల్ అయినా యూకేనే క్రాక్ చేసేది. సో కాబట్టి మనకి దాన్ని బట్టి అది రేపు యూఎస్ఎంఎల్ ఎన్ని క్రాక్ చేయాలని ఊరికనే క్రాక్ చేయలేదు కదండి, ఎక్స్పెన్సివ్. దట్టు వచ్చేసరికి మనకి ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వాలి. మళ్ళా యూఎస్ ఇప్పుడు మనం ఎప్పుడే 2 ఆప్షన్లు తీసుకోండి. ఇప్పుడు జార్జియా, కిర్గిస్తాన్ వెళ్ళే ముందు 100% మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అండర్డెవలప్డ్ కంట్రీస్ 2. దట్టు వచ్చేసరికి అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతలేదు, 1-2 సార్లు చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి 2 కంట్రీస్ వెళ్ళే ముందు. సో ఇక్కడ ఇప్పుడు మీరు యూఎస్ఏ, యూకే, కెనడా ఈ క్రాక్ చేయాలంటే ఆ ఈక్వలెంట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్లో చదవండి. నా మెయిన్ ఏం అది, ఎందుకంటే ఆ ఈక్వలెంట్ స్టాండర్డ్స్ కంట్రీలో చదివితే మాత్రమే యూఎస్ఎంఎల్, యూకేలు క్రాక్ చేద్దాం. వాటికంటే తక్కువ కంట్రీస్లో చదివితే క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో దానికి సూటబుల్ కంట్రీస్ ఏమున్నాయి, రష్యా మాత్రమే ఉంది. సో మీరు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అయినా అంతే. రేపు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కిర్గిస్తాన్, జార్జియా అవుతుందా, అవ్వదు. అసలు ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో కనుక్కోండి. సో అసలు మన ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వు ఈ కిర్గిస్తాన్, జార్జియాలో. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అసలు ఇండియాలోనే కష్టంగా ఉంటుంది మీకు. యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అనుకోండి, మీకు ఇలాంటి లాంగ్ టర్మ్లో 5-6 పడతాయి. ఇప్పుడు 1-2 పడుతుంది, తర్వాత 5-6 పడతాయి. ఓకేనా, 5-6 పడ్డా నో యూస్. సో అప్పటికి డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 5-6 పడ్డే 5-6 సంవత్సరాలు. ఇది ఒక ఎంబీబీఎస్ 6 years, 9 years. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్లో వేస్ట్ చేస్తుంటారు. 3 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. సో 15-20 సంవత్సరాలు ఇక్కడే సరిపోతుంది ఇంకా మన లైఫ్ అంతా. సో అందుకే నేను చెప్పేది, డెసిషన్ తీసుకునేటప్పుడు మనకేంటంటే అప్పుడు అడ్మిషన్ టైం కాబట్టి అడ్మిషన్ కోసం వాళ్ళు ఏదైనా చెప్తారు. మనకి రియాలిటీ అనేది 100% తెలుసుంటేనే బెస్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాం. బెస్ట్ డెసిషన్ తీసుకుంటే కెరియర్ బెస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు చేసినట్టు తప్పులు చేయకండి. కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిరోస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.